హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. సో 5 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టులను భర్తీ చేస్తూ వేరు నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఏజ్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అండ్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అవన్నీ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. దాంట్లో అన్ని నోటిఫికేషన్స్ అనేది ఉన్నాయి. సో మరిటి వచ్చేసి జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ అండ్ సైన్స్ లో అయితే 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉమెన్ కి అయితే 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అయితే ఉంది. అండ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేడ్ 2 కి అయితే 13 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. సో అందులో 1 క్యారీ ఫార్వర్డ్, 12 వచ్చేసి ఫ్రెష్ వ్యాకెన్సీస్. అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్ అయితే 3 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీలో అయితే 2 క్యారీ ఫార్వర్డ్. సో మొత్తం 21 పోస్టులతో అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి ఈ 2 పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7th అండ్ ఈ 3 పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 8. సో మనం ఒక్కొక్క పోస్ట్కి సంబంధించింది ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ అండ్ సైన్స్. సో దీనికి ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అయితే ఉండాలి జనరల్కి. సో 2 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. శాలరీ వచ్చేసి 57,100 నుంచి 147,760 వరకు శాలరీ అయితే వస్తుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఇందులో మస్ట్ పర్సెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా కామర్స్ BA, BSc, BCom విత్ కామర్స్ చేసిండే వాళ్ళు పీజీ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో అయితే ఉండాలి విత్ ఏ మినిమం సెకండ్ క్లాస్ విత్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్. వాళ్ళ డిగ్రీకి సంబంధించిన మార్క్స్ అనేది 50% కంటే తగ్గకూడదు. సో వీళ్ళు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ లేకుండా సో వాళ్ళకి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే దీనికి సంబంధించిన ఈక్వల్గా ఉండే సర్టిఫికేట్స్ కానీ లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి వేరే కండిషన్స్ అయితే ఉన్నాయి. సో నోట్లో అయితే ఇచ్చున్నాడు, నోట్ పాయింట్లు అయితే. సో నోట్ పాయింట్ చూస్తే మనకి అప్లికెంట్ షుడ్ ప్రొడ్యూస్ ఎ కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. సో ఆ అప్లికెంట్ ఎవరైతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థి ఉంటారో వాళ్ళు వాళ్ళ కాపీస్ని అయితే కమిషన్కి సెండ్ చేయాలి. ఎప్పుడు సెండ్ చేయాలి అంటే లాస్ట్ డేట్కి 10 రోజుల ముందు. సో ఇన్ అడ్వాన్స్ విత్ ఇన్ 10 days ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్. సపోజ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7th. సో మీరు సెప్టెంబర్ 27th లోపు మీరైతే మీ కాపీస్ని వాళ్ళకి సెండ్ చేయాలి. సో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు వాళ్ళకి పంపించకుండా, మీ కాపీస్ని పంపకుండా మీరు అప్లై చేస్తే మటుకు సో మిమ్మల్ని కమిషన్ అనేది రిజెక్ట్ చేయడం గ్యారంటీ. సో రిజెక్ట్ అయితే కన్ఫామ్గా చేస్తారు. సో అవన్నీ మీ కాపీస్ అన్ని షేర్ చేసి సో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళైతే మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ ప్రొఫిషియన్ టెస్ట్ వచ్చేసి 60 minutes 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఓసీస్కి అయితే 40 క్వాలిఫైయింగ్ మార్క్స్, బీసీస్కి అయితే 35, SC ST వాళ్ళకైతే 30 మార్క్స్. సో వాళ్ళ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా గ్యారంటీ క్వాలిఫై అవ్వాలి మనకి జాబ్ రావాలంటే. అండ్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 డ్యూరేషన్ టైం ఉంటుంది. అలాగే పేపర్ 2 కూడా ఉంటుంది మనకి. సో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మాస్టర్ డిగ్రీ స్టాండర్డ్కి సంబంధించిన ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అందులో అడగడం జరుగుద్ది. సో ఇది కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150, 300 మార్క్స్. సో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ వచ్చేసి 450 మార్క్స్కి అయితే ఈ జూనియర్ లెక్చరర్ లైబ్రరీ అండ్ సైన్స్ పోస్ట్ అయితే ఉంటుంది. సో అది క్వాలిఫై అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై కావాలి మనకి జాబ్ రావాలంటే. ఓకేనా. సో నెక్స్ట్ పోస్ట్కి అయితే చూద్దాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇందులో అయితే మనకి 18 to 42 ఇయర్స్ ఏజ్. ఇది కూడా సో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయంటే 1 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీ అయితే ఉంది. ఇందులో శాలరీ వచ్చేసి 37,640 నుంచి 1,15,500 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఈ పోస్టు
ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇందులో గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఆర్ ఈక్వివలెంట్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అయితే ఉండాలి. ఆర్ ఈక్వివలెంట్ దీనికి సంబంధించిన ఈక్వల్గా సంబంధించే ఏదైనా సర్టిఫికేట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఉండాలి. సో ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే నేను ప్రీవియస్గా చెప్పినట్టే సో నోట్ పాయింట్లు అయితే రాయడం జరిగింది. సో వాళ్ళు కమిషన్కి కాపీస్ పంపాలి. 10 days బిఫోర్లో అయితే మీరు కాపీస్ పంపాలి. పంపకపోతే వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే మనకి 2 పేపర్స్ ఇందులో కూడా ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇందులో కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్, సో ఈ ఫీల్డ్కి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దాంట్లో కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఈ పేపర్ 300 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో సేమ్ ఇందాక లైబ్రరీన్ పోస్టులు ఎలా అయితే ఉందో ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా 100 మార్క్స్కి అలాగే ఉంటుంది. సో అందులో కూడా మనం క్వాలిఫై కావాల్సి అయితే వస్తుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ చూద్దాం. డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో అయితే గ్రేడ్ 2 ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో కూడా మనకి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి కూడా 8th October అండ్ 18 to 42 years అయితే ఉండాలి ఏజ్ ఫర్ జనరల్కి. శాలరీ వచ్చేసి 34,580 రూపాయల నుంచి 1,07,210 వరకు అయితే శాలరీ వస్తుంది. సో ఆ తర్వాత దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. మస్ట్ పొసెస్ ఏ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డ్రాఫ్ట్స్మెన్ పోస్ట్కి ట్రేడ్ సర్టిఫికేట్స్ ఆఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆర్ సివిల్ ట్రేడ్లో అయితే మనకి సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ స్టేట్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి ఈక్వల్ సర్టిఫికేట్ కానీ లేదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే వీళ్ళు కూడా సో 10 days బిఫోర్ అయితే అప్లై చేయాలి. కమిషన్కి కాపీ అయితే పంపాలి. ఆ తర్వాత లేకపోతే వీళ్ళు అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో దీంట్లో 2 పేపర్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. అలాగే ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ ఈ పోస్ట్కి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇందులో టెస్ట్ చేస్తారు. సో ఇందులో కూడా 150 క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ 150 టోటల్ 300 మార్క్స్కి. సో ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ పోస్ట్. ఓకేనా. సివిల్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్ అనేది ఉంటుంది. సో దీనికి ఏజ్ వచ్చేసి 18 to 42 years అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 57,100 నుంచి 1,47,760 రూపీస్ వరకు మనకి శాలరీతో వస్తుంది. ఇందులో మనకి మొత్తం 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జోన్ 1కి 1, జోన్ 2కి 2. ఓకేనా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వస్తే మనకి మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, బీటెక్ అయితే చేసి ఉండాలి. సో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. సో ఆ తర్వాత ఆబ్జెక్టివ్ టెస్ట్కి వస్తే మనకి ఇందులో 3 పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ చూడండి. 3 పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ మ్యాక్సిమం ప్రీవియస్ పోస్టులు లాగానే. సో సెకండ్ పేపర్ వచ్చేసి సివిల్కి మెకానికల్కి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సివిల్ డిపార్ట్మెంట్కి మెకానికల్ డిపార్ట్మెంట్కి కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో పేపర్ 2 ఏంటంటే ఆ కామన్ సబ్జెక్ట్స్ వరకే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. పేపర్ 3 అయితే ఇప్పుడు కామన్ అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలిన సివిల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే ఇంకో పేపర్ 3 అనేది కండక్ట్ చేయడం జరుగుద్ది. సో అందులో కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ టోటల్ వచ్చేసి 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది యాజ్ యూజువల్ అన్ని పోస్టులు లాగానే. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్. ఓకేనా. సో దీనికి వచ్చేసి 18 to 42 years ఉండాలి ఫర్ ఓసీ జనరల్ కేటగిరీస్కి. అండ్ మొత్తం 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 1కి జోన్ 3కి 1 పోస్టు, జోన్ 4కి ఇంకో పోస్టు. సో మొత్తం 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి శాలరీ వచ్చేసి 54,060 రూపీస్ నుంచి 1,40,540 వరకు దీనికి శాలరీ అయితే వస్తుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వస్తే మనకి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. మస్ట్ పొసెస్ 4 year బీఎస్సీ డిగ్రీ ఇన్ హార్టికల్చర్. బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. దేంట్లో హార్టికల్చర్ ఫీల్డ్లో బీఎస్సీ డిగ్రీ చేస్తున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. లేదా బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్.
బీఎస్సీ హానర్స్ చేసి ఉండాలి ఇన్ హార్టికల్చర్లో. సో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. సో సేమ్ ఈక్వివలెంట్ దీనికి సంబంధించిన ఈక్వల్ సర్టిఫికేట్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళు దాంతో అప్లై చేసుకోవాలని ఎవరైనా ఉంటే సో ఈ నోట్ పాయింట్లో ఏంది 10 days బిఫోర్ ముందైతే అప్లై చేసుకోండి. సో వాళ్ళు అలా అప్లై చేసుకోకపోతే వాళ్ళు ఎగ్జామ్కి అప్లై చేసినా కూడా కాపీస్ పంపకపోతే వాళ్ళైతే రిజెక్ట్ అవుతారు. సో ఎగ్జామ్ క్రైటీరియాకి వస్తే సో ఇందులో మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో 3 పేపర్స్ అయితే ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్ 50 marks అండ్ జనరల్ తెలుగు 50 marks. సో టు బి క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్లీ రెండిట్లో సపరేట్గా మనం క్వాలిఫై అయితే అవ్వాలి. ఈ రెండిట్లో సపరేట్గా క్వాలిఫై అయితే అవ్వాలి. 2 sections, జనరల్ ఇంగ్లీషు 50 marks ఒక సెక్షను, జనరల్ తెలుగు 50 marks ఇంకో సెక్షన్. ఈ రెండిట్లో సపరేట్గా మనం క్వాలిఫై అయితే అవ్వాలి. సో 100 questions 100 marks. అండ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి టెస్ట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 marks. అండ్ హార్టికల్చర్ 1 పేపర్ 2 వచ్చేసి హార్టికల్చర్ 1 హార్టికల్చర్ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ టెస్ట్ చేస్తారు. సో 150 questions 150 marks. అండ్ హార్టికల్చర్ 2 అండ్ దీంట్లో సంబంధించి టెక్నికల్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇది పేపర్ 3. సో దీంట్లో 150 questions 150 marks. టోటల్ వచ్చేసి 450 marks అయితే హార్టికల్చర్ ఎగ్జామ్ అనేది జరగద్ది. సో ఆ తర్వాత మనకి ఇది క్వాలిఫై అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఎవ్రీ పోస్ట్కి అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ. సో ఇది క్వాలిఫై అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది. 1/3 ఆఫ్ ఫర్ ఎవరీ క్వశ్చన్కి 1/3 అయితే కట్ అవుద్ది. సో అందరూ కూడా తొందరగా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో తక్కువ పోస్టులని కూడా ఆలోచించద్దు, ఎందుకంటే ఇది ఒక ప్రాక్టీస్ లాగా అనుకోండి. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ మ్యాన్ పర్ఫెక్ట్ అయితే అవుతారు. సో టుడే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మేము ప్రీవియస్గా ఏడబ్ల్యూ సివిల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అండ్ చాలామంది కూడా జాబ్స్ అయితే క్రాక్ చేస్తున్నారు. సో త్వరలో అయితే మనం ఏడబ్ల్యూ సివిల్కి సంబంధించిన క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. సో అందరూ కూడా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ జాయిన్ అవ్వండి. అండ్ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.